హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆసియాలో బలాల సమీకరణం ఎంత వేగంగా మారుతుందో చూస్తుంటే మొత్తం రీజియన్ రాజకీయాలు కూడా మారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి మార్పుల మధ్యలో భారత్ ఒక అద్భుతమైన స్థానాన్ని సాధించింది. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని కేవలం ఊహాజనితంగానే భావించేవాళ్ళు. ఎందుకంటే మొదటిసారిగా భారత్ ను ఆసియా పవర్ ర్యాంకింగ్ లో మేజర్ పవర్ గా గుర్తించారు. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ కేవలం బలం చూపించడానికి కాదు, నిజమైన సామర్థ్యం, ప్రభావాన్ని కొలిచి తయారు చేసినది. అందుకే 2025 ఆసియా పవర్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు ప్రపంచ దృష్టి అంతా నేరుగా భారత్ పై పడింది. ఫ్రెండ్స్, ఇక్కడే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆసియాలో ఎవరెంత బలవంతులు అనేది కేవలం భూభాగం లేదా జనాభా చూసి నిర్ణయించలేదు. 8 వేరువేరు పారామీటర్లపై అన్ని దేశాలను పరీక్షించి ఆ తర్వాత ఓవరాల్ ర్యాంకింగ్ తయారైంది. ఇందులో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. అమెరికా నెంబర్ 1, చైనా నెంబర్ 2గా నిలిచాయి. చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు, అమెరికా ఆసియా దేశం కాదు కదా, అయినా ఈ ర్యాంకింగ్ లో ఎలా వచ్చింది? కారణం ఇదే. ఇది భౌగోళిక ర్యాంకింగ్ కాదు, ప్రభావం ఆధారిత ర్యాంకింగ్. అమెరికా ఆసియాలోని ప్రభావం అంత భారీగా ఉంది కాబట్టి దాన్ని మినహాయించడం అసాధ్యం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ చూడండి, అమెరికాకు మొత్తం 80 పాయింట్లు, చైనాకు 73, భారత్ కు 40 పాయింట్లు వచ్చాయి. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే భారత్ జపాన్, రష్యా, సౌత్ కొరియా వంటి దేశాలను వెనక్కి నెట్టేసింది. ఇదొక భారీ మార్పు. అయితే పాకిస్తాన్ తనను తాను చాలా పవర్ఫుల్ అని చెప్పుకునే ఆ దేశం 16వ స్థానంలో ఉంది, కేవలం 14 పాయింట్లతో. అంతేకాదు, లోవి ఇన్స్టిట్యూట్ పాకిస్తాన్ ను తైవాన్, ఫిలిప్పీన్స్ కంటే కూడా బలహీనంగా చెప్పింది. నార్త్ కొరియా, బ్రూనై లాంటి దేశాల కేటగిరీలో పెట్టింది. దీనితో ఆ దేశం ఎక్కువ మాటలు, చాలా తక్కువ ప్రభావాన్ని స్పష్టమవుతోంది. ఈ ర్యాంకింగ్ కేవలం మిలిటరీ పవర్ మీద మాత్రమే ఆధారపడి తయారు కాలేదు. ఒక దేశం ఆర్థిక సామర్థ్యం, దాని దౌత్యం, సాఫ్ట్వేర్, వ్యూహాత్మక సామర్థ్యం ఇవన్నీ కలిపి తయారు చేశారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ ర్యాంకింగ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఆయుధాలు లెక్కించడం కాదు, నిజమైన స్థితిని చూపిస్తుంది. గత కొన్నేళ్లలో ఏ దేశం ప్రభావం, ఏ సంఘర్షణలు ఎంత కనిపించింది, ఎవరి దగ్గర భవిష్యత్తు ఆలోచనలు చేసే వ్యూహకర్తలు ఉన్నారు, ఎవరు తమ మిత్ర దేశాలతో కలిసి ఎంత పెద్ద వ్యూహం తయారు చేయగలరు, ఇలాంటి అంశాలన్నీ కలిపి ఈ ర్యాంకింగ్ తయారవుతుంది. ఈ ర్యాంకింగ్ లోపల చాలా చిన్న చిన్న ర్యాంకింగ్లు కూడా ఇచ్చారు, ఏ దేశం బలం ఏ రంగంలో ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ముందుకు వెళ్లి ఆయుధాల విషయంలో ఎవరు ముందున్నారు, ఎవరి దగ్గర అత్యంత అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఎవరి మిలిటరీ టాక్టిక్ మిగతా దేశాలను వెనక్కి నెట్టేస్తున్నాయి కూడా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ సమాచారమే ఈ ర్యాంకింగ్ ను మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయుధాల సాంకేతికత, వాటి నాణ్యత ఒక దేశం నిజమైన శక్తిని చూపిస్తాయి. ఈ ఆధారంపై పరిశీలించగా అమెరికాకు 194 పాయింట్లు వచ్చాయి. స్టెల్త్ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియన్స్ వరకు అన్ని అత్యంత హై ఎండ్ సామర్థ్యాలు ఉన్నాయి. చైనాకు 70 పాయింట్లు, 2వ స్థానంలో ఉంది. గత దశాబ్దంలో తన ఆయుధాలను అతి వేగంగా ఆధునీకరించింది. 3వ స్థానంలో రష్యా 45 పాయింట్లు. ఇంకా కొన్ని అరుదైన టెక్నాలజీలు, ముఖ్యంగా మిసైల్స్, ఆర్టిలరీ రష్యా దగ్గరే ఉన్నాయి. 4వ స్థానంలో భారత్ సుమారు 30 పాయింట్లతో. లోవి ఇన్స్టిట్యూట్ స్పష్టంగా రాసింది, భారత నౌకాదళం, స్థల సైన్యాల దగ్గర అత్యంత బలమైన ఆయుధాలు ఉన్నాయి, కానీ వైమానిక దళం ఇంకా ఇతర దేశాల స్థాయికి చేరుకోలేదు. అందుకే రష్యా కొంటే కొంచెం వెనకబడింది. అయినా భారత స్వదేశీ అడ్వాన్స్డ్ మిసైల్స్ ప్రాజెక్టులు ఈ అంతరాయాన్ని త్వరగా తగ్గిస్తున్నాయి. పాకిస్తాన్ ఇక్కడ కూడా బలహీనంగానే ఉంది, కేవలం 14 పాయింట్లు మాత్రమే, భారత్ లో సగం కంటే తక్కువ. టాప్ 10లో కూడా లేదు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాలు కూడా దానికంటే ముందున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ ప్లాట్ఫామ్ పాతబడింది, టెక్నాలజీలో చాలా వెనుకబడింది. ఈ అంతరం రానున్న కాలంలో మరింత పెరుగుతుంది, ఎందుకంటే భారత్ నిరంతరం కొత్త స్వదేశీ ప్రాజెక్టులు ప్రారంభిస్తుంది. ఇప్పుడు సిగ్నేచర్ క్యాపబిలిటీ, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే యుద్ధంలో ఒక దేశానికి ప్రత్యేక అడ్వాంటేజ్ ఇచ్చే సామర్థ్యం ఇదే. కాబట్టి అమెరికా సిగ్నేచర్ బలం, స్టెల్త్ బాంబర్స్, డ్రోన్స్, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియన్స్. చైనా సిగ్నేచర్ బలం, సైబర్ వెపన్స్, యాంటీ శాటిలైట్ మిసైల్స్, ప్రపంచంలోనే అతిపెద్ద నేవీ సంఖ్యలో ఉంది. రష్యాకు 68 పాయింట్లు, 3వ స్థానం.
భారీ న్యూక్లియర్ ఆర్సెనల్, హైపర్సోనిక్ సామర్థ్యం ఇప్పటి వరకు ఎవరు ఎదుర్కోలేనిది. భారత్ కు సుమారు 36 పాయింట్లు, గత ఏడాది కంటే 4 పాయింట్లు పెరిగాయి. స్వదేశీ న్యూక్లియర్ సబ్మెరైన్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ మళ్ళీ టాప్ 10 లోనే ఉంది. బయట కేవలం 23 పాయింట్లు. తైవాన్ ఉత్తర కొరియా కంటే తక్కువ దిశలో ఉంది. ఇప్పుడు అతి ముఖ్యమైన ర్యాంకింగ్ ఆసియన్ మిలిటరీ పోస్టర్. ఇదే భారత్ ను మొదటిసారిగా మిడిల్ పవర్ నుంచి మేజర్ పవర్ కేటగిరీకి ఎత్తేసింది. ఇదే భారత్ వేగం, యుద్ధ సామర్థ్యానికి అతిపెద్ద నిదర్శనం. ఆసియన్ మిలిటరీ పోస్టర్ అంటే ఒక దేశ సైన్యం ఎంత త్వరగా ఏ ఫ్రంట్ లో డిప్లాయ్ అవుతుంది, ఎంతకాలం అలుపు లేకుండా యుద్ధం చేయగలదు అనే పారామీటర్. ఇదే మొత్తం ర్యాంకింగ్ లో అత్యంత కీలకం. చైనా నెంబర్ 1, 100కి 100 పాయింట్లు. భారత్ రెండో స్థానం, 100లో 93 పాయింట్లు. అమెరికాను కూడా వెనక్కి నెట్టేసింది. అమెరికా 90 పాయింట్లు. రష్యా 4వ స్థానం, 84 పాయింట్లు. పాకిస్తాన్ 10వ స్థానం, కేవలం 48 పాయింట్లు. టాప్ 10 లో కూడా లేదు. అంటే ఆసియాలో ఎప్పుడైనా పెద్ద సంఘర్షణ జరిగితే అది త్వరగా అతి ముందుగా మైదానంలో దిగే సైన్యాలు చైనా అండ్ భారత్దే. ఎంత కాలమైనా అలుపు లేకుండా యుద్ధం చేసే సామర్థ్యం కూడా ఈ రెండు దేశాలకే 100% ఉంది. ఇదే సామర్థ్యం భారత్ ను మిడిల్ పవర్ నుంచి నేరుగా మేజర్ పవర్ గా మార్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికాను పక్కన పెడితే భారత్ అండ్ చైనా కలిసి ఆసియాలోని రెండు అతిపెద్ద సూపర్ పవర్స్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ మొత్తం ర్యాంకింగ్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది. భారత్ ఇక కేవలం ఉద్భవిస్తున్న శక్తి మాత్రమే కాదు, ఒక స్థిరమైన బలమైన సైనిక మరియు దౌత్య శక్తిగా మారిపోయింది. ఇక దీనితో పోలిక జపాన్ లేదా సౌత్ కొరియాతో కాదు, చైనా అమెరికాలతోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ర్యాంకింగ్ ఎలా అనిపించింది? ఇది భారత్ నిజమైన బలాన్ని ప్రతిబింబిస్తుందా, లేదా ఇందులో ఏదైనా లోపాలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.